ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, అసెంబ్లీలు దేనికుంటాయి? ప్రజల సమస్యల మీద చర్చించి పరిష్కారాలు కనుక్కోవడానికి. ఈ మధ్య ప్రియాంక గాంధీ కూడా బీజేపీనుద్దేశించి సరిగ్గా ఇదే మాట అన్నారు. వినడానికి చాలా బాగా అనిపించింది. కానీ ఆమె చెప్పిన మాటలకు వాళ్ల పార్టీ అధికారంలో ఉన్న మన తెలంగాణలో జరుగుతున్న పనులకు ఏవైనా పంతనుందా? ఢిల్లీలో చెప్పే నీతులు గల్లీకొచ్చేసరికి ఎందుకు మర్చిపోతున్నారు? అసలు మన అసెంబ్లీలో ఏం జరుగుతోంది తెలుసుకుందాం రండి. ఈ మధ్య ప్రియాంక వాద్రా గారు మాట్లాడుతూ, మీరు అంటే బీజేపీ వాళ్ళు 1 గంటో 2 గంటలో సమయం తీసుకోండి. ఆ సమయంలో నెహ్రూ గారిని ఎంత తిడతారో తిట్టండి. మీ కోపాన్ని మొత్తం చూపించండి. కానీ ఆ తర్వాత ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం. అట్టడుగు వర్గాల గురించి మాట్లాడదాం. అంతేకాని పార్లమెంటులో ఇలాంటి అసందర్భమైన చర్చలకు సమయం వృధా చెయ్యొద్దు అని చాలా చక్కగా చెప్పారు. ఆమె చెప్పింది అక్షరాల నిజం. పార్లమెంటులో జరగాల్సింది ప్రజా సమస్యల మీదే చర్చ. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల కష్టాల గురించి మాట్లాడాలి. అంతేకాని పాత నాయకులను తిట్టుకుంటూ కూర్చుంటే ప్రజల కడుపు నిండుతుందా? సరే, ప్రియాంక గారు చెప్పింది చాలా బాగుంది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన తెలంగాణలో ఏం జరుగుతోంది? పార్లమెంటుకు ఒక న్యాయం, అసెంబ్లీకి మరో న్యాయమా? ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు మొదలైతే చాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప మరో చర్చ ఉండదు. గంటల తరబడి సభాపతి పోడియం దగ్గర నినాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఇదే తంతు. మరి ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల సంగతేంటి? అధికారంలోకొచ్చి 2 ఏళ్లు కావస్తున్నా వాటి అమలు గురించి అసెంబ్లీలో ఎంతసేపు చర్చిస్తున్నారు? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? 4,000 పెన్షన్ ఏమైంది? యువ వికాసం కింద స్టూడెంట్స్ కిస్తానన్న 5 లక్షల భరోసా కార్డు ఏమైంది? ఇలా దాదాపు 420 హామీలిచ్చారు. వీటి గురించి మాట్లాడదాం రండి అని ప్రతిపక్షం అడిగినా ముందు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి తేలుస్తాం అంటూ పక్కదారి పట్టిస్తున్నారు. ఢిల్లీలో మీ నాయకురాలు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని చెబుతుంటే ఇక్కడ మీరేమో అధికారం చేతిలో ఉన్నా అవేవీ పట్టించుకోకుండా కేవలం పాత ప్రభుత్వం మీద ఏడవడానికే సమయం సరిపోతుంది. మీరేమనుకుంటున్నారు? ప్రియాంక గారు చెప్పిన మాటలకు, తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న పనులకు ఏమైనా పొంతనుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ ద్వంద్వ వైఖరిపై మీరేమనుకుంటున్నారో పంచుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.